హాయ్ అండి, నమస్తే. బిందు వంటింటి రుచులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు బిందు వంటింట్లో సాటర్డే ఫుల్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చూసి మీకు వ్లాగ్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీగళ్ళు అన్నీ ఓ గిన్నెలో కలెక్ట్ చేసుకున్నానండి. ఈరోజు సాటర్డే కదా, వెన్న వెచ్చపెట్టుకుంటానమాట. ముందుగా మీగళ్ళు తోడు పెడుతున్నాను, పెరుగు వేసి తోడు పెట్టేస్తానండి. ఇది యాక్చువల్గా నిన్న రాత్రే చేయవలసింది ఈ పని. నేను ప్రతిసారి రాత్రే మీగళ్ళు తోడు పెట్టుకుంటాను, కానీ నేను రాత్రి మర్చిపోయానండి. ఈరోజు శనివారం ఉదయాన్నే లేచి మీగళ్ళన్నీ ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకుని 2 వారాలు అయిపోయింది. లాస్ట్ వీక్ శివరాత్రి కదా, ఆ హడావిడిలో ఉండి వెన్న వెచ్చపెట్టడం నాకు కుదరలేదు. ఈ వారం వెచ్చపెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా మీగళ్ళన్నీ ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకొని పెరుగు వేసుకున్నాను కదా, ఇది తోడు పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటాను. ఇది బాగా చల్లారి, అదే ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కదా మీగళ్ళు, ఇవి బాగా మధ్యాహ్నం టైంకి వేడెక్కుతాయి. అప్పుడు తిప్పి వెన్న వెచ్చపెడతాను. ముందుగా స్టవ్ క్లీన్ చేసి పాలు కాచడానికి పెట్టేశానండి. తర్వాత గిన్నెల పని పడతాను. ఇప్పుడు మీగళ్ళ పని చూసుకున్నాక ఈ గిన్నెలన్నీ డిష్ వాషర్లో వేస్తానండి. ఇప్పుడు యాక్చువల్గా ప్రతిరోజు అయితే శుక్రవారమే డిష్ వాషర్లో వేసేసుకునేదాన్ని. శనివారం అంటే శనివారం సెలవు కదా అని కొంచెం బద్ధకం వచ్చింది నిన్న, గిన్నెలన్నీ అలాగే వదిలేసాను. ఇప్పుడు ఇవన్నీ డిష్ వాషర్లో వేసేస్తాను. అన్నీ వేసేలోపు పాలు కాగిపోయండి. సింక్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. గిన్నెలన్నీ డిష్ వాషర్లో వేసేసాను. గిన్నెలన్నీ ఈ విధంగా 3 అరాల్లోని సెట్ చేసుకున్నానండి. అన్నీ లోడ్ చేశాను, గిన్నెలన్నీ లోడ్ చేసేసాను. ట్యాబ్లెట్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఆన్ చేస్తాను మిషన్ని. గిన్నెల పని పట్టిన తర్వాత ఇల్లంతా చీపురు కొట్టుకొని అదే తుడుచుకొని మాప్ చేసుకున్నానండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి గోవిందనామ దీపం పెట్టుకుంటాను, అందుకని ఇల్లంతా తుడుచుకున్నాను, తడిబట్ట పెట్టుకున్నాను. రోజు శనివారం కాబట్టి ఇల్లు వాకళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి గది కూడా శుభ్రం చేసుకొని ఇలాగా గోవిందనామ దీపం పెట్టుకుంటానండి. ప్రతి శనివారం కూడా ఈ విధంగా చేసుకుంటాను. నాకు వీలైనప్పుడల్లా తప్పకుండా ప్రతి శనివారం ఈ విధంగా గోవిందనామ దీపం వెలిగించుకుంటానండి. ఇది ఇవాళ నా శనివారం పూజ. ఓం నమో వెంకటేశాయ. పళ్ళన్నీ అయ్యేసరికి చాలా టైం అయిపోయిందండి. దీపారాధన ముగించుకొని బయటకు వచ్చేసరికి 10 అయింది. అప్పుడు టిఫిన్ చేస్తే ఇంకా అన్నం తినలేమని సరిగా మా వారన్నారు, డైరెక్ట్గా వంట చేసి మరి ఇప్పుడు టిఫిన్ ఏమొద్దు అన్నారు. ఏం చేయమంటారంటే దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా, దాంతో కొబ్బరన్నం చేయన్నారు. ఈరోజు ఈ విధంగా కొబ్బరన్నం చేశానండి. బీట్రూట్ వేయడం వలన ఈ కలర్ వచ్చింది, ఎంతో కలర్ఫుల్గా వచ్చిందండి కొబ్బరన్నం. మంచి వాసన కూడా వస్తున్నది ఇల్లంతా. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక చెప్తాను మీకు. ఇదండి ఇవాళ మా లంచ్. దీన్ని క్యారెట్ కీరా సలాడ్ చేసుకొని తిన్నాము. ఇంకా మేమిద్దరమే కదా అని చెప్పేసి లాస్ట్ ముద్దలో పెరుగు వేసుకొని తినేస్తామండి మేము. మధ్యాహ్నం లంచ్ చేశాక 1 గంట రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత పొయ్యి అంతా మళ్ళీ అంట్ల పొయ్యి కదా అని మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఉదయం మీగడ తోడు పెట్టుకున్నాను కదా, అది చక్కగా తోడుకుందండి. ఇప్పుడు ఇది తిప్పి వెన్న తీసి నెయ్యి కాచుతాను, మీకు చూపిస్తాను అంత ప్రాసెస్ కూడా. 1/2 గంట వరకు మజ్జిగ అదే వెన్న మీగళ్ళు చిలికానండి. చిలికితే ఈ మాత్రం వెన్న వచ్చింది. ఇది ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని ఇది కాచుకుంటున్నాను. ఈ విధంగా తాజాగా నెయ్యి మన ఇంట్లో చేసుకుంటే ఎంతో ఆరోగ్యం కదండి. ఎక్కడో బయట కొన్న నెయ్యిల్లో ఏమిటి కలుపుతారో తెలియదు. ఇప్పుడు అన్నిట్లోని ఈ జంతువుల కొవ్వును కలిపేస్తున్నారని విన్నాను చాలా చోట్ల. ఇలాగా మన ఇంట్లో చేసుకున్న నెయ్యి ఎంతో శుద్ధంగా ఉంటుంది కదా, అందుకని ఎప్పుడు ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తానండి. వెన్నని ఏ వారం పెడితే ఆ వారం చిలకకూడదు, వెచ్చపెట్టకూడదు అండి. ఓన్లీ సోమవారం, బుధవారం, శనివారం మాత్రమే వెన్న తీసుకొని వెచ్చపెట్టుకోవాలి.
ఎందుకంటే వెన్న కరిగినట్టు మన సంపదలు కూడా కరిగిపోతాయని మన పెద్దవాళ్ళ నానుడి అన్నమాట. అందుకని నేను అదే ఫాలో అవుతున్నాను. మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా అప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను ఇప్పుడు కూడా మా ఇంట్లో చేసుకుంటూ ఉంటానన్నమాట అండి. నెయ్యి దగ్గర పడింది. ఇంకొక 10 నిమిషాల్లో కమ్మటి నెయ్యి తయారైపోతుందండి. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సాయంకాలం మళ్ళీ ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం, దేవుడి దీపారాధన, సంధ్యాదీపం పెట్టుకుంటానండి ప్రతిరోజు. నేను సంధ్యాదీపం పెట్టుకున్నాక యథావిధిగా మళ్ళీ రొటీన్ టిఫిన్ అది తయారు చేసుకోవడం, ఇంకా పాలవి తోడు పెట్టుకోవడం, ఇంకా పడుకోవడం, అంతేనండి. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.